అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఎవరైనా మనని రెచ్చగొడుతూ ఉంటే మనం రెచ్చిపోతున్నామా, అలా రెచ్చిపోవటం ఎందుకు జరుగుతుంది, దానివల్ల ఏ రకమైనటువంటి నష్టాలు జరుగుతాయి, దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మానవ సంబంధాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ కమ్యూనికేషన్. ఒకరి యొక్క భావాలు మరొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవటం, ఆ ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో భావోద్వేగంతో మనం మాట్లాడేయటం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మాట్లాడటం. ఈ మాట్లాడేటువంటి క్రమంలో మంది దూకుడు స్వభావం అయితే, వెంటనే రియాక్ట్ అయ్యేటటువంటి స్వభావం అయితే, ఎదుటి వాళ్ళు దాన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా మన ట్రాప్లోకి లాగటానికి, మనని ఇబ్బంది పెట్టడానికి, మనతో తప్పులు చేయించడానికి దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు అంతా వాళ్ళు చేస్తారు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కవ్విస్తూ ఉంటారు. ఆ కవ్వించేటటువంటి చర్యల్ని మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోలేకపోతే, ఎదుటి వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ విధంగా రెచ్చగొడుతున్నారు, ఎందుకు ఆ విధంగా కవ్విస్తున్నారు అనేటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనం ఆ ట్రాప్లో పడి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం. తగులాడుకోవడం, కొన్ని సందర్భాలు కొట్లాటకు దిగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మనం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నగా గవ్విస్తారు, నువ్వు కనుక దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయితే దాన్ని చాలా పెద్ద సీరియస్గా తీసేసుకుంటావు. నువ్వు తీసేసుకొని తీవ్రమైనటువంటి స్థాయిలో నీ రియాక్షన్ ఉంటుంది. కానీ బయట చూసేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం కవ్వించారు, ఏం మాట్లాడారు, ఏం మాట్లాడితే నువ్వు ఈ విధంగా రియాక్ట్ అయ్యావు అన్నది వాళ్ళకి గ్రహించరు. నువ్వు చేసినటువంటి చర్యను మాత్రమే వాళ్ళు చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్నే ఒక తప్పు కింద భావించి నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి స్పందించడం వేరు, దాన్ని రియాక్ట్ అవ్వటం వేరు. అంటే రెస్పాండ్, రియాక్ట్ అనేటువంటి రెండు అంశాలని చూడడానికి చాలా దగ్గరగా ఉన్న చాలా వ్యత్యాసం ఉంది రెండింటికి కూడా. ఒకటి ఏంటంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా నిన్ను ఏదైనా ఒక మాట అంటే, నిన్ను కవ్విస్తే, రెచ్చగొడితే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా వెంటనే దానికి సమాధానం చెప్పేయాలి అని అనుకోవడాన్ని రియాక్ట్ అంటాం. వెంటనే సమాధానం చెప్పేయాలి, మాటకి మాట అందించేయాలి, వాళ్ళు ఏదైతే అన్నారో దాన్ని ఖండించేయాలి. ఈ విధమైనటువంటి స్వభావం ఉన్న వాళ్ళు రియాక్ట్ అవ్వడం అంటాం. వెంటనే దానికి ప్రతిస్పందన చూపించేయాలనుకోవడం. అంటే ఏ విధమైనటువంటి మంచి చెడు విశ్లేషణ ఉండదు, ఆలోచన ఉండదు, ఎందుకంటున్నారు అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉండదు. దీనివల్ల మనం దానికి రియాక్ట్ అయిపోతే వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటో కూడా మనకు ఆలోచన ఉండదు. దూరంగా ఆలోచించాం, మానవ సంబంధాల గురించి ఆలోచించాం, ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు గురించి ఆలోచించాం, వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం. ఇటువంటి స్వభావం అనేది మనకు ఉండకూడదు. మనం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వడం అంటే స్పందించడం, కొంచెం సమయం తీసుకోవడం, ఎందుకు మాట్లాడుతున్నారో ఆలోచించడం, ఆలోచించి ఆచితూచి మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం, ఓపికగా ఉండటం, చక్కగా వినడం, ఇవన్నీ చేస్తే దాన్ని స్పందించడం అంటారు. మనం ఇక్కడ రియాక్ట్ అవ్వటం అనేటువంటి లక్షణం కనుక మనలో ఉంటే ఎదుటి వ్యక్తికి కవ్వించేవాడికి అదొక చక్కటి ఆయుధంగా దొరికేసినట్టే. అలా కాకుండా మనం స్పందించేటటువంటి గుణం మన దగ్గర ఉండి, దేన్నైనా ఓపికగా వినేటటువంటి గుణం ఉండి, చక్కగా ఓపిక పట్టి ఆలోచించి మనం గనక దానికి సమాధానం చెప్పగలిగితే అటువంటి లక్షణం మంచి లక్షణం. మనం దీని నుంచి బయటపడాలంటే అటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. రియాక్ట్ అవ్వడం కాకుండా రెస్పాండ్ అవ్వడం అనేటువంటి నేచర్ని మనం కనుక అలవాటు చేసుకోగలిగితే చాలా మంచి లక్షణం అవుతుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనం ఈ విధమైనటువంటి ఈ స్పందించేటటువంటి గుణం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనలో ఉన్నటువంటి వాల్యూస్, విలువలు, మానవ సంబంధానికి ఇచ్చేటటువంటి విలువ ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి, మనం చదువుకున్నటువంటి చదువు ఏంటి, సంస్కారం ఏంటి, ఇవన్నీ కనుక మనలో ఉంటే, విలువలతో కలిగినటువంటి జీవితాన్ని కనుక మనం గడపగలిగినటువంటి వ్యక్తులం అయితే ఖచ్చితంగా ఈ లక్షణం, ఈ స్పందించేటటువంటి లక్షణం ఉంటుంది. ఆ విధమైనటువంటి బేస్ లేని వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి వెంటనే సమాధానం చెప్పేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా నిన్ను కవ్విస్తూ, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను అవహేళన చేస్తూ, నిన్ను విమర్శించేటటువంటి వ్యక్తులకి వెంటనే సమాధానం చెప్పడం కాకుండా, నువ్వు చేసేటటువంటి పనుల వల్ల,
నువ్వు చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించడం వల్ల వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి విధంగా కాకుండా కొంచెం సమయాన్ని తీసుకుంటే కొన్ని వాటికి ఒక రోజులో సమాధానం చెప్పచ్చు, కొన్ని వాటికి ఒక 15 రోజుల్లో సమాధానం చెప్పచ్చు, కొన్నిటికి సంవత్సరాలు పట్టచ్చు. ఓపిక అవసరం. నువ్వేంటో నీకు తెలియాలి. మెయిన్ ఎవరికైతే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుందో, అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ స్పందించేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకుంటారు. వెంటనే రియాక్ట్ అయ్యేటటువంటి గుణం ఉండదు వాళ్ళలో. ఎవరైతే వెంటనే రియాక్ట్ అయిపోయేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దుందుడుకు స్వభావం వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం విలువలు కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాల వాల్యూ ఏంటో మనం తెలుసుకోగలిగి ఆ విలువలకి మనం కట్టుబడి ఉండి, మరి ముఖ్యంగా ఈ సెల్ఫ్ అవేర్నెస్లో నీ గురించి నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నది మంచి చెడు నీకు తెలుస్తుంది. రెండోది అది సద్విమర్శో లేదా కావాలని నేను విమర్శిస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఎమోషనల్ని ఇగ్గా మనం మాట్లాడేయకుండా కంట్రోల్ అనేది చాలా అవసరం. ఎమోషనల్ కంట్రోల్ చాలా అవసరం. దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. కోపం విషయంలో కానీ ఆవేశం విషయంలో కానీ వీటిల్లో మనం కొంచెం మెలకువలు కనుక పాటించగలిగి ఓపిక సహనంతో కనుక నిలబడగలిగితే ఖచ్చితంగా మానవ సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. అందుకని ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆ వింటే ఆ మాట్లాడుతున్నటువంటి మాటలు నేను కవ్వించడానికి చేస్తున్నారా, నీతో తప్పు చేయించడానికి మాట్లాడుతున్నారా అన్నది నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మన యొక్క స్పందన అనేది ఉండాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ రియాక్ట్ అవ్వద్దు, స్పందించండి, రెస్పాండ్ అవ్వండి. అంతే. ఖచ్చితంగా మానవ సంబంధాలు నిలబడతాయి. నీ యొక్క గోల్ నువ్వు డైవర్ట్ అవ్వకుండా ఉంటావు. నువ్వు చేసేటటువంటి పని మీద నువ్వు నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే నిన్ను కవ్వించాలనుకున్నారో వాళ్ళు కూడా మారుతారు. లేదు మనం ఎంత ప్రయత్నం చేసినా ఇంకేమీ లొంగేటటువంటి పరిస్థితి లేదు, చాలా నిదానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, అందుకని తిన్న రెచ్చగొట్టడం కూడా అనవసరమైనటువంటి విషయంలో ఉంటుంది. ఒకటి, ఎప్పుడైతే నువ్వు మౌనాన్ని ఆశ్రయించి జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్తున్నావో ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా బయట సమాజానికి తెలుస్తుంది. రెండోది, నువ్వు అనుకున్నది ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓపిక సహనంతో వ్యవహరించండి. రెచ్చగొట్టేటువంటి వ్యక్తుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది పూర్తి అవగాహన మనకు ఉండాలి. మన ఎమోషన్స్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. వీటన్నిటినీ మీరు పరిగణలో తీసుకొని మీరు చక్కగా రెస్పాండ్ అవుతారని, రియాక్ట్ అవ్వకుండా ఉంటారని ఆశిస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.